సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ వికాస్ రెడ్డి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు శ్రీశైలం పైన కొండపైన ఉన్న కొన్ని పరిసర ప్రాంతాలు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు భోగి జనవరి 13th, సంక్రాంతికి ముందు చాలా పర్వదినము, చాలా పవిత్రమైన దినం అని చెప్పేసి ఈరోజు మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబ తల్లి దర్శనం చేసుకోవడానికి ఇక్కడ వచ్చాను ఫ్రెండ్స్. సో అదేవిధంగా మీకు కూడా కొన్ని వీడియోలు తీసి చూపెడదామని చెప్పి ఇంతవరకు వచ్చాను నేను. మీరు చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే ఫ్రెండ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొబ్బరికాయలు విక్రయ కేంద్రం. ఇక్కడ కోకోనట్స్ సేల్ చేస్తారు ఫ్రెండ్స్. సో కోకోనట్ వచ్చేసి ఇక్కడ 23 రూపీస్ పర్ పీస్ అని పెట్టారు వీళ్ళు. సో ఫ్రెండ్స్, ఇదంతా కూడా షాపింగ్ సెంటర్ ఫ్రెండ్స్. ఇక్కడ షాపింగ్ సెంటర్ కూడా ఉంది. లలితాంబ వాణిజ్య సముదాయము అంటే ఇక్కడ శ్రీశైలం పైన కొండపైన వీళ్ళు షాప్స్ పెట్టి ఏ విధంగా సెల్ చేస్తున్నారు అనేది చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్. శ్రీశైలం టెంపుల్కి దగ్గరలో పట వీళ్ళు షాప్స్ ఏ విధంగా ఇట్లా పెట్టేసి ఈ యొక్క భక్తులకు కావాల్సిన వస్తువులన్నీ ఏ విధంగా సెల్ చేస్తున్నారో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. చూడండి. పద్దన 5కే వస్తాను మామ, పోదాం ఇద్దరు. ఏమంటుంది 5కే వస్తాను మామ అన్నారు. ఇద్దరు ముగ్గురు కూడా వాళ్ళు వద్దు. ఇదంతా కూడా షాపింగ్ కాంప్లెక్స్. ఇక్కడ నేపాలీ రుద్రాక్షాలు మరియు మాలలు లభించును అని చెప్పేసి కూడా ఇక్కడ బోర్డు పెట్టారు ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఇక్కడ షాపింగ్ పైన కొండపైన ఉన్న షాపింగ్ సెంటర్ ఇదంతా కూడా. విభూతులు కూడా చూడండి ఫ్రెండ్స్, ఎంతెంత పెద్దగా ఉన్నాయో ఇక్కడ. ఇక్కడ అన్ని శివలింగాలు కూడా ఉన్నాయి.
బాయ్. లైక్ చేయండి, కామెంట్, సబ్స్క్రైబ్. సో ఇవన్నీ కూడా ఈ షాపింగ్ సెంటర్లో పడ్డ భక్తులకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. అన్ని రకాల లింగాలు కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. స్ఫటికలింగము, తర్వాత రకరకాలుగా లింగాలు, తర్వాత శివుడి విగ్రహము, తర్వాత ఏంటంటే ఇక్కడ నంది విగ్రహము, విభూతి, చిన్న సైజు పెద్ద సైజు అన్నీ కూడా ఇక్కడ దేవతా విగ్రహాలు. అది స్ట్రాంగ్ సో శ్రీశైలం కొండపైన మనకు దర్శనంకి వెళ్ళే ముందు ఈ విధంగా వీళ్ళు సేల్స్ కౌంటర్స్ అయితే పెట్టుకున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇక్కడ అల్లం చాయ్, తర్వాత టీ కాఫీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ టీ కాఫీ ఇది కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ ఉచిత దర్శనం అని చెప్పేసి ఇక్కడ ఫ్రీ దర్శన్ క్యూ లైన్ అని కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మీరు. మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు అని చెప్పేసి కూడా ఉంది ఇక్కడ. 11/1 నుండి మీకు ఆల్మోస్ట్ 17/1 వరకు కూడా వాళ్ళు డేట్స్ ఇక్కడ రాసి పెట్టారు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు 11 నుంచి 17 వరకు. 11/1/25కు ధ్వజారోహణ నుంచి 17th వరకు భక్తులందరికీ కూడా ఈ స్వామి అమ్మవాళ్ళ ఆశీస్సుల కొరకు ఈ విధంగా వీళ్ళు చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఫ్రీ దర్శనం క్యూ కూడా పబ్లిక్ అందరూ కూడా వెళ్తున్నారు, డివోటీస్. సో ఈ విధంగా ఇక్కడ డివోటీస్ అయితే చాలామంది వస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు. ఇక్కడ 300 రూపీస్ టికెట్ ఎంట్రన్స్ కూడా ఉంది ఫ్రెండ్స్. 300 రూపీస్ టికెట్ ఎంట్రన్స్ కూడా ఉంది ఇక్కడ. అతి శీఘ్ర దర్శన క్యూ అని చెప్పేసి 300 రూపీస్ ఇక్కడ వీళ్ళు క్యూ కూడా పెట్టిండ్రు.
ఇక్కడ క్లాక్ రూమ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఇక్కడ ఏమన్నా పెట్టేసి మళ్ళీ వచ్చి తీసుకుపోవడానికి క్లాక్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను పైన కూడా మీకు మ్యాక్సిమం కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే తప్పకుండా నా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ కొత్త కొత్త వీడియోలు కూడా తీసి మీకు నేను చూపించే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాను ఫ్రెండ్స్. Okay friends, so this is your friend Vikas Reddy signing off. Again we'll meet in another video. So you can see this is the clock room where we can keep our luggage and other items like a mobile phone and other items before entering in the temple to have a darshan, and after completing darshan we can come back and we can take all our items friends. So thank you friends, thank you, we'll meet again in another video. So please support me and subscribe my video, share my video, like my video friends. Thank you friends, thank you very much. సో శీఘ్ర దర్శనంకి ఇక్కడ 3 వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి 500 రూపీస్ టికెట్ ఉంది, ఒకటి 300 రూపీస్ టికెట్ ఉంది, ఒకటి 150 రూపీస్ టికెట్ కూడా ఉంది ఫ్రెండ్స్. అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత రుద్రహోమంకి ఎంత అవుతుంది, చండీ హోమంకి ఎంత అవుతుంది, మృత్యుంజయ హోమంకి ఎంత అవుతుంది, అమ్మవారి కుంకుమార్చనకి ఎంత అవుతుంది, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ కనబడుతున్నాయి ఫ్రెండ్స్. ఇది కూడా చూడొచ్చు మీరు. Thank you friends, we'll meet again in another video. Please support me friends, like my video, share my video, subscribe my video friends. Thank you very much friends. This is your friend Vikas Reddy signing off friends.